వెల్కమ్ టు బిగ్ బ్యాంగ్. దిస్ ఈజ్ సతీష్. రత్న భాండాగారం మూడో గది నేడు తెరుచుకోనుంది. మూడో గది తెరవడంపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. మూడో గది తెరుస్తుండటంతో పూరి జగన్నాథ్ ఆలయంలో భారీగా భద్రతా ఏర్పాట్లు చేశారు. ఉదయం 9 గంటల 51 నిమిషాల నుంచి 12 గంటల 15 నిమిషాల మధ్య ముహూర్తాన్ని ఫిక్స్ చేశారు. అసలు మూడో గదిలో ఏముంది? ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇదే చర్చ జరుగుతోంది. ఆల్రెడీ మనకు తెలుసు, 46 ఏళ్ల తర్వాత నిధి ఉన్న రత్న భాండార్ మూడో గది తాళాలు తెరిచారు అధికారులు. మొదటి 2 గదులు తెరిచిన తర్వాత కొన్ని బయటపడిన అంశాల నేపథ్యంలో మూడో గదిలోనే ఎక్కువగా విలువైనవి ఉన్నాయన్న చర్చ ప్రధానంగా జరుగుతోంది. అయితే ఒక 2-3 రోజుల కిందటే మూడో గది తాళం తెరిచేందుకు ప్రయత్నించగా తాళం ఓపెన్ కాకపోవడంతో కట్టర్ సాయంతో పగలగొట్టారు. తర్వాత మళ్ళీ కొత్త తాళంతో లాక్ చేసి సీజ్ చేశారు. త్వరలో నగల లెక్కింపు కోసం ఒక కమిటీని కూడా వేయబోతున్నారు. ఈరోజు స్పెసిఫిక్గా ముహూర్తాన్ని కూడా ఫిక్స్ చేసిన నేపథ్యంలో ఈ ముహూర్తాన్ని ఎందుకు ఫిక్స్ చేశారు, అసలు మూడో గదిలో ఏముంది, మొదటి 2 గదుల కంటే మూడో గది తెరవడంపైనే ప్రజల్లో ఆసక్తి ఎందుకు ఎక్కువ ఉంది, ఈ అంశాలన్నీ మనం మాట్లాడబోతున్నాం బిగ్ బ్యాంగ్ డిబేట్లో. చర్చలో పాల్గొంటున్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త చిలుకూరి శ్రీనివాసమూర్తి గారు, అలాగే మరొక ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ రాజన్ గారు డిబేట్లో జాయిన్ అవుతున్నారు. చిలుకూరి శ్రీనివాసమూర్తి గారు, ఎందుకు సార్ ఈ పూరి రత్న భాండార్కి సంబంధించి ఎంత ఆసక్తి ప్రజల్లో? మొదటి 1-2 గదులు తెరిచిన తర్వాత మూడో గదికి సంబంధించి జరిగిన పరిణామాలు మనం చూసాం. ఈరోజు దానికి అక్కడ ట్రస్ట్ కానీ అలాగే కమిటీ కానీ పండితులు కానీ ఒక ముహూర్తాన్ని కూడా ఫిక్స్ చేశారు. ఏం జరగబోతోంది, మీ అంచనా ఏంటి సార్? భారతీయ కాలమాన ప్రకారం గ్రహాల స్థితిగతులు ఎలా ఉంటాయో వాటిని బట్టి ఈ ముహూర్త నిర్ణయం అనేది జరుగుతుంది. ఎందుకంటే కొన్ని ముహూర్తాలలో కొన్ని దుష్ట సంఘటనలు జరిగేటటువంటి సూచనలు కూడా మనకు సంభవిస్తుంటాయి. అందుకనే సనాతన సాంప్రదాయంలో ఆధునిక కాలం వచ్చినప్పటికీ కూడా ముహూర్తానికి అంత ప్రాధాన్యత వర్తిస్తూ వస్తుంది. మనం గతంలో మీరు పెట్టిన చర్చలో ముహూర్తంలో ఇది ఇవాళ సాధ్యపడదు అని చెప్పి చెప్పుకోవడం జరిగింది. అవును సార్. అలాగే ఇప్పుడు ఈ 9 గంటల 15 నిమిషాలు మళ్ళీ ముహూర్తం అంటే ఆ ముహూర్తంలో ఉన్నటువంటి ఇబ్బందులు ఏవైతే తలెత్తాయో అవి మళ్ళీ పునః ఇబ్బంది కలగ చేయకూడదు అనే విషయంలో మళ్ళీ ఇంకొక ముహూర్త నిర్ణయం చేసి ఈ రోజున ఇది ప్రారంభం చేయడం జరుగుతుంది. దాంట్లో ఎటువంటి విఘాతాలు కలగడం అని కూడా మనం పూర్వం చెప్తున్నాం. ఈ సర్పాలు, ఈ బంధనాలు ఇవన్నీ కూడా కొంతకాలం వరకు ఇవి పరిమితి ఉంటాయి. దాని తర్వాత దాని యొక్క పరిణామాలు ఏవైతే ఉందో ఆధ్యాత్మిక కారకుడైనటువంటి కేతువు ఈ రోజున ఈ భాండాగారం తెరవడానికి ముఖ్య కారకుడయ్యాడు. ఇంకోటి, సముద్ర పరివాహక ప్రాంతాల్లో గతంలో నవాబుల పాలనలో కానివ్వండి, లేకపోతే యుద్ధాల కారణంగా కానీ ఒక భయానక ఉత్పాదాలు, అలాగే మనకి రామాయణంలో కూడా చూస్తే యుద్ధకాండలో ఈ రామసేతు నిర్మాణంలో సముద్రుడిపై రాముడే 3 రోజులు అహోరాత్రాలు తపస్సు చేశాడు. కాబట్టి అట్లా భగవంతుడే ఒక ప్రకృతికి ఏదైనా ప్రకృతిలో సహాయం పొందాలి అంటే అర్జించడం అనేది, అభ్యర్థించడం అనేది భగవంతునికి కూడా ఇదే. కాబట్టి మాత్రం మనం చేసేటటువంటి ఒక దుస్సాహసమైనటువంటి ఒక సంఘటనని మనం దాన్ని చేపట్టాలి అన్నప్పుడు కొన్ని ప్రక్రియలు, కొన్ని జాగ్రత్తలు, సూచనలు పాటించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది అని చెప్పేసి ఈ రోజున ఈ రత్న భాండాగారం మళ్ళీ ముహూర్తం పెట్టి ఓపెన్ చేయడం వల్ల ఇది మనకి ఖచ్చితమైన ఆధారం ఉంది అని చెప్పేసి మనం నిర్ణయించుకోవచ్చండి. అంటే చిలుకూరి శ్రీనివాసమూర్తి గారు, మనం చూసాం మొన్న, అంటే మొదటి 2 గదులు తెరిచేటప్పుడు నాగబంధం ఉందని ఈ తరహా చర్చ అంతా జరిగింది, అది లేదని తర్వాత తేలిపోయింది. కానీ అదే సందర్భంలో అక్కడున్న ఎస్పీ సమస్యలు పడిపోవటం, కొన్ని పరిణామాలు చోటు చేసుకోవటం, ఇవన్నీ ఎలా చూడాలి? వీటి గురించి మీరు చక్కని ప్రశ్న అడిగారు. ఇప్పుడు మనం చాలా పురాతన దేవాలయాలు వెళ్తూ ఉంటాం. అంటే అక్కడికి వెళ్ళినప్పుడు గబ్బిలాలు అవి నివసించడము, కొన్ని రకాలైనటువంటి అంటే దుర్వాసనలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు అదే మనం తిరుపతి పుణ్యక్షేత్రం తీసుకుంటే నిత్యము భక్తులు తాగిడి ఉన్నప్పటికీ కూడా అక్కడ పచ్చకర్పూరంతో అది శుభ్రం చేసి కడగటము, అంటే అక్కడ ఏదైతే దుష్పరిణామాలు అవి చోటు చేసుకోకుండా భక్తులు ఎవరైనా సరే వచ్చి వాళ్ళు ప్రతి దేవాలయంలో కూడా దేవాలయం మూసిన తర్వాత అక్కడ ఏవైనా కట్టేసి ఉన్నా కానీ లేకపోతే మొక్కుబళ్ళు ఉన్నా కానీ అవన్నీ కూడా నీట్ గా క్లీన్ చేసేస్తూ ఉంటారు. పరిశుభ్రం చేయాలి. చేసేసి మళ్ళీ దేవాలయంలో మళ్ళీ పునః తెల్లవారు మళ్ళీ పూజ చేసే సమయానికి ఇదంతా కూడా పవిత్రంగా ఉంచి ఆ స్వామిని ఆరాధన చేయడం అనేది మన సనాతన సాంప్రదాయంగా ఉందండి. శరీరం శుచిగా ఉండాలి, పరిసరాలు శుభ్రంగా ఉండాలి, భగవంతుని కూడా మనం ఆ యొక్క పవిత్రతా భావంతో మనం అర్చన చేయాలని చెప్పేసి మనకు సనాతన సాంప్రదాయంలో మడి ఆచారాలు, కట్టుబాట్లు ఇవన్నీ కూడా పెట్టుకుంటూ వచ్చారు. అలాగే దేవాలయ వ్యవస్థల్లో కూడా ఈ రోజున దేవాలయాలు
ఇవన్నీ కూడా ప్రభుత్వం పాలైపోయి అశుభ్రతకు గురవుతున్నాయి తప్ప అటువంటి యొక్క ఇది ఏదైతే ఉందో ఆ పండితులకు కానీ పీఠాధిపతులు కానీ లేకపోతే అక్కడ ఉన్న అర్చక స్వాములు కానీ స్థానాచారులు కానీ వాళ్ళు చెప్పిన విధంగా పాటిస్తే కనుక మన హిందూ సనాతన సాంప్రదాయం ఇప్పుడు పూరి జగన్నాథ స్వామి దేవాలయంలో అక్కడ ఉన్నటువంటి ఆచార వ్యవహారాల ప్రకారం అక్కడ ఉన్నటువంటి సమయానుకూలంగా ముహూర్తం నిర్ణయం చేసి ఎంత పరిశుభ్రంగా వాళ్ళు దీక్షగా ఉన్నారు చూడండి ముందు నుంచే. అవును, ఈ రత్న భాండాగారం తీయాలి అన్నప్పుడు మనం ఈ విధంగా ఉపవాస దీక్ష చేసి ఆ స్వామి సన్నిధిలో మనం ఆ స్వామి సొమ్మును మనం తీయాలి, ఇది ప్రజలకు అందజేయాలనే ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారు చూడండి. ఇది గమనించదగ్గ విషయం అండి. బ్రహ్మశ్రీ రాజన్ గారు, మనం చూసాం గత వారం రోజులుగా మనకి పూరి జగన్నాథ స్వామి రత్న భాండార్ సంబంధించిన చర్చ జరుగుతుంది దేశవ్యాప్తంగా. ఆల్రెడీ మొదటి 2 గదుల్లో సంబంధించి కొంత ఓపెన్ చేసిన తర్వాత కొన్ని అంటే స్వామివారికి నిత్యం అలంకరించే ఆభరణాలను కొన్ని తీసి భద్రపరిచారు. ఈరోజు పత్రికల్లో చూస్తే ఒక 7 నుంచి 8 పురాతన విగ్రహాలు కూడా దొరికాయి. వాటి విలువ అనేది మేము లెక్క కట్టలేదు, అవి నల్లగా మారిపోయాయి, 4 దశాబ్దాలుగా దాన్ని ఎవరూ పట్టించుకోలేదు, వాటిని తాకలేదు, వెంటనే ఒక దీపం వెలిగించి వాటికి పూజలు చేశామని నిన్న ట్రస్ట్ కానీ అలాగే పర్యవేక్షించడానికి ఒడిశా ప్రభుత్వం నియమించిన 11 మంది సభ్యుల కమిటీ చైర్మన్ విశ్వనాథ్ రాథ్ నిన్న రాత్రి ఒక ప్రకటన చేశారు. ఈరోజు 3వ గది తెరవడం పైన ఒక ముహూర్తం ఫిక్స్ చేశారు. మీ అంచనా ఏంటి సార్? 3వ గదిలోనే ఎక్కువగా పూరి జగన్నాథ స్వామికి చెందిన అలాగే గతంలో ఆ రాజుల నాటి ఆభరణాలు కానీ వజ్ర వైడూర్యాలు కానీ ఏమైనా బయటపడబోతున్నాయా? తప్పకుండా అమ్మా. హరే కృష్ణ హరే రామ. 3వ గది తెరవటం కూడా చాలా అద్భుతమైనటువంటి ఒక ముహూర్తాన్ని వీళ్ళు నిర్ణయించుకోవడం వల్ల ఇది ఏంటంటే దైవ ఒక ప్రశ్న వేస్తారమ్మా. ఏదైనా కూడా దైవ ప్రశ్న వేసిన తర్వాత ఈ ముహూర్తం అనేది దైవ ప్రశ్న ద్వారా రావటం అనేది జరుగుతుంది. వేసిన తర్వాత దీంట్లో పసిడికి సంబంధించినటువంటి విగ్రహాలు చాలా వరకు కూడా ఉన్నాయని, దానికి వెల కట్టలేనివని, ఎందుకంటే ఆ రోజుల్లో గణపతి మహారాజు అనేటువంటి మహారాజు ఒరిస్సాకి దాదాపు ఒక 16 ఏనుగుల సంబంధించినటువంటి పసిడి బంగారపు విగ్రహాలు గాని పసిడి బంగారం గాని ఆ ఒక 3 నేలమాలికలు దాచిపెట్టినట్టుగాను ఆధారాలు శాసనాలు మనకు కనపడతా ఉన్నాయి. దీని ద్వారా ఈ 3వ నేలమాలికను తెరిచిన తర్వాత ఈ 2 నేలమాలికల కన్నా 3వ నేలమాలికలో అనంతమైనటువంటి ఒక సంపద ఉన్నట్టుగా మనకు ఇక్కడ సాక్ష్యాధారాలు నిర్ధారణ అవుతున్నాయి. దానికి ముందు ఇక్కడ విషవాయువుతో బంధనతో చేసిన వంటి ఆదిశేషుని ఒక వాసుకి ఒక బంధన ఉన్నట్టుగా మనకు సాక్ష్యాధారాలు ఉన్నాయి. దీనికి గరుడ బంధనతోని చక్కగా వీళ్ళు అన్ని ఒక ఉపాయనం చేసుకొని వేదమంత్ర ఉచ్చారణతో స్వామివారి శ్రీవారి ఒక శ్రీబండాకారము ఓపెన్ చేయడానికి సిద్ధమైనట్టుగా ముహూర్తం ఖరారైనట్టుగా మనకు తెలువబడుతుంది. ఈ విగ్రహాల్లో పసిడి విగ్రహాల్లో మీకు అంటే పూర్వం ఎలా చేసేవాడంటే స్వామి ఆ విగ్రహాల్లోని అన్నిటి కూడా డైమండ్స్ గాని వజ్రాలు గాని వైడూర్యాలు గాని పొదిగిచ్చేవాడు. ఇప్పట్లో అయితే మనం డైరెక్ట్ పూత పోసేస్తున్నాం ఏమా. అవును, అప్పట్లో ఏంటంటే అలా పోసేవాడు కాదు, డైరెక్ట్ గా వాళ్ళు ఏంటంటే మంచి చక్కగా అలంకరణ చేసి భగవద్ని ఆకారంగా చేసేవాడు చక్కగా. సో అటువంటివి విలువ కట్టలేనివంటివి, కొన్ని కోట్లకు విలువ కొట్టలేనివంటివి ఈ ఒక 3వ గదిలో ఉన్నట్టుగా మనకు నిర్ధారణ అవుతుంది. కానీ దీన్ని తెరిస్తే కూడా కొన్ని ప్రమాదాలు వస్తాయని, కొన్ని విపత్తులు కలుగుతాయని అక్కడ ఉన్నవంటి అర్చకులు చెప్పడం అనేది జరుగుతుంది. అవును, అంటే స్వామి మీరు అన్నట్టుగా ఈ 3వ గది తాళం తెరిచేందుకు ప్రయత్నించగా తాళం ఒకటి ఓపెన్ కాలేదు. మొన్న జరిగిన పరిణామం మనం చూస్తే తర్వాత కట్టర్ సాయంతో దాన్ని పగలగొట్టారు, మళ్ళీ కొత్త తాళం పెట్టి లాక్ చేసి సీజ్ చేశారు. అవును, ఇవన్నీ ఎలా చూడాలి? ఇది అంతా కూడా నువ్వు చూడండి అమ్మా. అంటే కొన్ని బలవంతమైన అంటే ఇదంటే ఎప్పుడో పురాతనమైనటువంటి తాళాలు కాబట్టి ఆ తాళాలు మిస్సింగ్ అయినాయా లేకపోతే దాన్ని ఎట్లా యూజ్ చేశారు ఏం చేశారు అన్నది మనకైతే తెలీదు. కానీ
భగవంతుని సొత్తు అయిన తర్వాత ఒక్క పిన్ అయినా కూడా భద్రపరిచేది పూరి జగన్నాథ్ ఒక ట్రస్ట్ వాళ్ళ ఆధీనంలో ఉండాలి. ప్రతి వస్తువు కూడా, ఇప్పుడు తిరుపతి దేవస్థానం ఉంది, ప్రతి వస్తువు కూడా వాళ్ళు ఎట్లా భద్రపరుస్తున్నారో అదే విధానంగా పూరి శ్రీ జగన్నాథుని ఒక రథయాత్రలో గాని, రథ కార్యక్రమంలో గాని, ఆయన ఒక బండారంలో గాని, ఆయన ఒక రత్న బండారంలో గాని ప్రతి ఇది కూడా భద్రపరిచి శ్రీవారి అలంకారానికి కావాల్సిన నిత్య కైంకర్యాల వస్తువులు కూడా నీళ్ళు ఉన్నట్టుగా మనకు కనపడతా ఉంది. ఎందుకంటే ఇన్ని కాలం వరకు కూడా ఎప్పుడు కూడా మొదటి గది రెండో గదిలో తెరిచిన తర్వాత నిత్యం స్వామివారికి అలంకరించే ఆభరణాలు, నిత్య కైంకర్యాలకు ఉపయోగించే వస్తువులు బయటపడ్డాయి. అవునండి, దీంట్లో ఎక్కువ శాతం కూడా అదే విధానంగా అప్పట్లో ఉన్నటువంటి కిరీటాలు, మరి అదే విధానంగా స్వామివారి సింహాసనాలు, స్వామివారి యొక్క బలరాం, సుభద్ర, శ్రీకృష్ణుడిని కూడా విగ్రహాలు, పసిరి విగ్రహాలు, వజ్ర వైఢూర్యాలతో అమర్చుకున్న వంటి విగ్రహాలు ఇక్కడ కూడా ఉన్నట్టుగా మనకు సాక్ష్యాధారాలుగా మనకు నిర్ధారణ అవుతా ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళంతా కూడా ఏంటంటే పాలి భాషలో ఒక తాళపత్రాల్లో రాసి పెడతారు, అంటే రాగి రేకులో రాసి పెడతారు. ఆ రాగి రేకులు పెట్టినటువంటి శాసనాల ద్వారా ఇప్పుడు వాళ్ళంతా కూడా తీయవటం అనేది జరుగుతా ఉంది. ఇప్పుడు గవర్నమెంట్ ఇవన్నీ కూడా లెక్క పెట్టి ఇవన్నీ సరిగా ఉన్నాయా లేవా, భద్రంగా ఉన్నాయా లేవా, ఎందుకంటే అమూల్యమైనటువంటి ఒక వస్తువు, యాంటిక్ పీస్ అంటారు దీన్ని. దీనికి ఏంటంటే ఒక ఎలా అంటే ఒక అద్భుతమైన వంటిది, ఇది కనురార చూడాలన్నా కూడా మనకు ఈ జన్మకు పుణ్యం కలుగుతుంది. అటువంటి ఒక పవిత్రమైన ఒక కార్యం ఇది. సో దీనికి కూడాను చాలా వరకు కూడా సేమ్ మొన్న రెండవ గది ఎలా తెరిచారో అదే రకంగా ఏమన్నటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ ముహూర్తం పెట్టడం అనేది జరుగుతుంది. ఈ ముహూర్తము అది మంచి ముహూర్తంగా భావించేసి ఒక బ్రాహ్మణ ముహూర్తం అనుకోవచ్చు, లేదంటే ఒక దైవ ముహూర్తం అనుకోవచ్చు. ఈ ముహూర్తంలో కూడా దిగ్విజయం అవుతారా అవరా అన్న విషయం పైన కూడా ఆ పూరి జగన్నాథుని పైనే ఉంది మనకి. రాజన్ గారు, మీరు అన్నట్టుగా ఆ ఉత్కంఠ అందరిలోనూ ఉంది. ఎందుకంటే మొదటి రెండు గదులకు ఎలాంటి సమస్య ఎదురు కాలేదు, కానీ మూడో గదికి దానికి సంబంధించిన తాళం పెట్టి తెరిచినప్పుడు అది తెరవకపోవడం, కట్టర్ తెచ్చి కట్ చేయటం, మళ్ళీ కొత్త తాళం వేయటం, అలాగే అధికారులు సమస్యలిపోవటం, ఇలాగా రకరకాలుగా ప్రజల్లో ఒక రకమైన ఉత్కంఠ ఉంది. రైట్, శ్రీనివాసమూర్తి గారు, మనకి తెలుసు అంటే 1978 మే 13 జూలై 23 మధ్యలో లెక్కింపు పెట్టారు. దాదాపు చాలా ఏళ్ళు అయిపోయింది. తొలిసారిగా 1805లో జూన్ 10న ఆభరణాలు సంపదలు లెక్కి పెడితే 1805 రిపోర్ట్ కూడా 10 TV సంపాదించింది శ్రీనివాసమూర్తి గారు. 1805లో రిపోర్ట్ ప్రకారం 64 స్వర్ణ రజిత ఆభరణాలు స్వామివారికి ఉన్నాయి, 128 బంగారు నాణేలు, 24 బంగారు మొహర్లు, 1297 వెండి నాణేలు, 106 రాగి నాణేలు, 1333 రకాల వస్త్రాలు, ఇవన్నీ ఉన్నాయి. అలాగే వీటిని 9 అడుగుల పొడవు 3 అడుగులు ఎత్తున్న 5 చెక్కపెట్టెల్లో భద్రపరిచారు. వాటి విలువ కట్టేందుకు 70 రోజుల సమయం పడుతుంది అంటున్నారు. అంటే వీటన్నిటిని లెక్కింపు వల్ల ఏం చేయొచ్చు, అసలు ఈ ఉద్దేశం ఏంటి? అంటే ఈ 3 గదులు తెరవటం వల్ల తర్వాత ఈ ఆభరణాలను బయటికి తీసిన తర్వాత ఏం చేయొచ్చు? ఇక్కడ ముఖ్యంగా ఏమవుతుందంటే ఇది ఆలయ సంపద అండి. ఈ ఆలయంలో అప్పుడు ఉన్న రాజులు ఎవరైతే దేవాలయాలు పూర్వం దేవాలయం నిర్మిస్తే దేవాలయ నిర్మాణానికి ఎంత ఖర్చు అయిందో ఆ రోజుల్లో చాలా అంటే పరిశ్రమ చేసి ఆ రాజులు ఆలయాలని ధర్మ సంరక్షణ కోసం శంకరాచార్యులు వారు చెప్పినట్టుగా విగ్రహారాధన ఇది ఎప్పుడైతే మొదలైందో అప్పట్లో ఈ ప్రతిష్టా కార్యక్రమాలు చేయటము, ఆలయాలు కూడా మహావైభవంగా అంటే భోగాలు జరగటం కానివ్వండి, ఆహారానికి కానివ్వండి, విశ్రాంతి తీసుకోవడానికి కానివ్వండి, ఈ రోజున రెస్టారెంట్లు వచ్చాయి, యూనివర్సిటీలు వచ్చాయి, ఇవన్నీ వచ్చాయి. అప్పట్లో దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, ఆశ్రమాలు, మఠాలు, పీఠాలు ఇవన్నీ కూడా స్థాపించారు. ప్రజలకు అక్కడ అలాగే మనకి కార్తీక మాసంలో కూడా చీకట్లో ఆకాశ దీపం పెట్టేవారు. ఇక్కడ దేవాలయం ఉంది అని చెప్పి ఆ రోజున ఇంత వాహన సౌకర్యాలు లేవు. అవును సార్. తర్వాత మనకి 78 తర్వాత ఇదంతా కూడా అభివృద్ధిలోకి వచ్చింది. ఆ రోజుల్లోనే ఈ తాళం ఓపెన్ చేశారంటే అప్పట్లో అంటే ఎంతో పురాతన వేల సంవత్సరాల క్రితం ఇది దాచిపెట్టినటువంటి మరుగున పడినటువంటి సంపద అండి. మన ఇండియా #1 కంట్రీ. కాకపోతే ఏమవుతుందంటే ఈ రాజకీయాలు అలాగే కొంతమంది దాన్ని ఏదో అంటారు డెమోక్రటిక్ కంట్రీ అని, అలాగా మన ఇదంతా కూడా మన సంపద అంతా కూడా
ఈ దొంగల పాలు అయిపోయింది. అలాగే విజ్ఞానం కూడా ఈ రోజున వేదంలో లేనటువంటి విషయం అనేది లేదండి. 4 వేదాల్లో కూడా మన సంస్కృతి, సాంప్రదాయాలు, ఆచారాలు, వ్యవహారాలు, యంత్రాలు, మంత్రాలు, తంత్రాలు, ఏ రకమైనటువంటి మనం ఉన్నత స్థితిని పొందాలన్నా కానీ వేదం ముఖ్యమైనటువంటి ఆధారం అండి. కాబట్టి అలాంటి వేద పరిరక్షణ కోసము వేదాల్లో ఉన్నటువంటి సారాన్ని తెలుసుకొని దాన్ని ఎలా నిగూఢంగా దాచాలి అనేది ఇదంతా కూడా అధర్వణ వేదంలో ఉన్న ప్రక్రియ ద్వారానే తాళాలు తయారు చేయడం కానివ్వండి, ఆలయ నిర్మాణాలు కానివ్వండి, ఆలయంలో యంత్రాన్ని కానివ్వండి, అమ్మవారి యొక్క లేదంటే స్వామివారి యొక్క బీజాక్షరాలు ఈ యంత్రంలో ఈ రకంగా ఉంటాయి. ఈ రోజున శ్రీచక్రం అనేది ఒక మానవ శరీరం అండి. తర్వాత మనకి విజ్ఞానంలో అందరూ తెలుసుకోగలిగారు. ఈ రోజున శ్రీచక్ర ఆర్చన చేస్తే ఆ మనిషికి ఏది అవసరం లేదు. కాబట్టి మనమే ఒక శ్రీచక్ర మనం కూర్చునే ఒక ఆసనంలో, పద్మాసనంలో కూర్చుని మనం స్ట్రైట్ గా కూర్చుంటే ఆ శ్రీచక్రం యొక్క నవ ఆవరణలు ఏవైతే ఉన్నాయో మనలో కూడా నవరంధ్రాలు ఉన్నాయి. కాబట్టి ఇదంతా కూడా భగవంతుడికి మనకి కూడా. అందుకనే మహాన్యాసంలో కూడా చెప్తారు, న్యాసపూర్వక జప హోమార్చనాభిషేకం శ్యామ అని. అంటే రుద్రుడు శివుడికి, పరమేశ్వరుడికి కూడా మనం అర్చన చేసేటప్పుడు నువ్వు రుద్రుడు పోయి నన్ను అర్చించే అధికారాన్ని పొందు అని చెప్పేసి మహాన్యాసం మనకి అభిషేకంలో కూడా మనకు చెప్తూ వచ్చారు. అవును. కాబట్టి ఇలా ముహూర్తాలకు వచ్చేసరికి మనకి ఆదిత్యాది నవగ్రహాలు, ఆ నక్షత్రాలు, అనుకూలమైనటువంటి సమయము, ప్రతికూలమైన సమయం ఉందా, వర్జం ఉందా, దుర్ముహూర్తం ఉందా, అమృతగండం ఉందా, ఆ యోగాలు ఏమున్నాయి, ఇవన్నీ కూడా చూసుకుని ఒక ముహూర్తంలో కనుక మనం ఏదైనా సరే ఒక ప్రక్రియను కనుక మనం చేస్తే అది ఖచ్చితంగా మనకు సాధ్యపడుతుంది. ఈ అపారమైన సంపద ఏదైతే ఉందో ప్రజోపయోగార్థమై ఉపయోగిస్తే కనుక దానికి ఇది అవుతుందండి. కొంతమంది ఇవాళ రేపు ఏమవుతుందంటే మనకి ఈ దొంగల రాజ్యం అయిపోతుంది. ఈ వాళ్ళ అన్యాక్రాంతంగా కనుక దాన్ని కనుక ఉపయోగించినట్టయితే కనుక ఇందాక మనం అనుకున్నట్టుగా ఈ గతంలో మనం చెప్పుకున్నట్టు ఈ సర్పబంధనాలు ఏమున్నాయో లేకపోతే ఇంకోటి ఏముందో విషపూరితమైనటువంటి వ్యాధులతో కానీ, విషపూరితమైన ఇట్లాంటి వాటితో కానీ వాళ్ళకి మరణం అనేది తథ్యం అవుతుంది. అందుకని పూర్వం ఏంటంటే కర్మ ప్రారంభం కొద్దీ మనం చేసిన కర్మలకి పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ బాధించేది, ఈ జన్మలో వ్యాధి రూపంలో అది బాధిస్తూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఏమవుతుందంటే మనం బోనస్ కర్మలు ఏవైతే చేసుకున్నామో భగవంతుడు కూడా ఇవాళ ఆన్లైన్ సిస్టమ్ అయినట్టుగా మీరు ఇందాక అన్నారు, అక్కడ ఎక్కడో ఒక ఆయన ఏదో ఆ వాసన తట్టుకోలేకనో లేకపోతే ఆ గ్యాసెస్ వల్లనో ఒక్క ఆయన సొమ్ము పడ్డాడు తప్ప అక్కడ ఎటువంటి ప్రమాదకరమైనటువంటి ఇది లేదు. శుభ్రం చేసుకుంటూనే వెళ్తారు. కాకపోతే కవాటం అది తీయటం అనేది అని ఎలా ఉంటుందంటే తాళము ఎన్నో కాలం నుంచి మనం కూడా 10 రోజులు ఊరికి వెళ్ళి వస్తే ఏ మాయిశ్చర్ వల్లనో లేకపోతే ఆ తాళం కొంచెం గట్టి అవుతూ ఉంటుంది. అలాంటిది అంత కాలం నుంచి ఉన్నది కాబట్టి కటకలతోటి వాళ్ళు తీయటం అనేది అయిందండి. కాకపోతే ఏదైతే వీళ్ళు సాధ్యం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నం ఉందో అది సుగమమే అవుతుంది. ఎందుకంటే 9 గంటల 15 నిమిషాల తర్వాత నుంచి కూడా ఇవాళ అలాగే ద్వాదశ గడియలు వెళ్ళిపోయి త్రయోదశ గడియలు రావటము అభిజిత్ ముహూర్తం అంటారండి. దీనికి నక్షత్రాలతోటి వాటితో సంబంధం లేదు. ఆ అభిజిత్ సమయంలో ఈ యొక్క ప్రయోగం చేస్తున్నారు కాబట్టి ఇది సఫలీకృతం అవుతుంది. వాళ్ళు కూడా అలాంటి నిర్ణయాలు తీసుకోవటము గవర్నమెంట్ కూడా ఈ రోజున అంటే ఇప్పుడు నాసా పరిశోధనలో రామశేఖర్ మొన్న తేలిందండి. అలాగే ఈ యొక్క ఇది అంటే పరిశోధనలు చేసినా గానీ వేదానికి అంతుపట్టిన విధంగా ఉన్నాయి. అలాగే మీకు ఇదేదో బిగ్ బ్యాంగ్ అంటారు, అది కూడా చూడండి, అక్కడ విమానాలు మీకు పైన ఫ్లై అవ్వు. అదే విధంగా పూరి జగన్నాథ్ కూడా గాలికి ఎదురుకుండా ఆ పతాకం అంటే ఎగరడం అనేది కూడా ఒక సూచనీయమైనటువంటి విషయమే. ఇవన్నీ కూడా మనం గమనిస్తే కనుక భగవంతుడి యొక్క శక్తి ముందు మనమంతా కూడా నిర్వీర్యమలే. అలాగే ప్రకృతిని మనం ఆరాధన చేస్తూ ఉండాలి. ఆ ప్రకృతి యొక్క ఇది మన మనుగడకు కూడా తోడ్పాటు అవుతూ ఉంటుందని చెప్పేసి నా ఉద్దేశం. సతీష్ గారు. శ్రీనివాసమూర్తి గారు, రాజన్ గారు, మనకి నాగబంధం ఉంది అన్న చర్చ జరిగింది. మొదటి 2 గదులు తెరిచిన తర్వాత అది లేదని, 3వ గదిలో ఆ ఛాన్స్ ఏమైనా ఉందా? మనకు తెలుసు అనంత పద్మనాభ స్వామికి సంబంధించి ఈ ఆయనకు సంబంధించిన నిధులు, అలాగే అక్కడ కూడా ఇలాంటి ఇష్యూ తెర ముందుకు వచ్చినప్పుడు నాగబంధంపై బాగా విస్తృతమైన చర్చ జరిగింది. అవును, వాస్తవానికి ఇక్కడ సాంప్రదాయాలు అనేటప్పటికీ ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క సాంప్రదాయం ఉంటుంది. ఒరిస్సా సాంప్రదాయం ప్రకారంగా చూస్తేమో అక్కడ అధర్మ వేదంతో జరిగేవంటి ఒక స్టైల్, అంటే ఆ ఒక వేద మంత్రోచ్చారణ, అక్కడ ఉన్నవంటి ఒక తాంత్రిక విధానం కావచ్చు, అక్కడ ఉన్నవంటి మంత్రోచ్చారణ కావచ్చు వేరే. ఇప్పుడు తెలంగాణ ఆంధ్రలో ఉన్నటువంటిది
నియోగులు వైదికులు వచ్చేసి కూడాను చేసేటువంటి వేద పారాయణలో కావచ్చు, అనేక రకమైన ముద్రలు ఇక్కడ ఒక ఆచారం వేరుగా ఉంటుంది ఏమా. కేరళలో వచ్చేసిన తర్వాత మీకు పరశురాముడు నేర్పించిన వంటి ముద్రలు, అంటే అది వశీకరణ ముద్రలు కావచ్చు, తాంత్రిక ముద్రలు కావచ్చు, నాగబంధ ముద్ర కావచ్చు, గరుడబంధ ముద్రలు కావచ్చు, పరశురాముడు ప్రతిష్ఠించినటువంటి పరశురాముని ఒక ఆచరణీయంలో నేర్చినటువంటి శాస్త్రీయమైనటువంటి ముద్ర ద్వారా ఏర్పడినటువంటి కొన్ని ఆలయాలు ఉన్నాయమ్మా స్వామి. దాంట్లో ప్రత్యేకమైనటువంటి ప్రధానమైనటువంటిది మనకు అనంత పద్మనాభ స్వామి దేవాలయము, మరియు అదే విధానంగా తిరుషూరులో వడకరాధన్ శివక్షేత్రం అని ఒక క్షేత్రము ఏమండి. తర్వాత అదే విధానంగా మీకు తిరుషూరులోనే గురువాయూరప్ప టెంపుల్ అని ఒకటి ఉంటుందండి, అది ఒకటిను. సో ఇది అక్కడ జరిగేవంటి ఒక ఆచారం. అలాంటివి కొన్ని ఎన్నో నేరమాలికలు అనేక రకమైనటువంటి రిచెస్ట్ టెంపుల్స్ లో కూడా మనకు ఉండటం అనేది జరుగుతా ఉంది. అది వన్ బై వన్ రావటం అనేది జరుగుతుంది, అది వేరే విషయం. ఇప్పుడు ఇక్కడ ఒరిస్సాలో జరిగేవంటి స్వామివారి ఒక ప్రయోగం ద్వారా ఆ రోజుల్లో కూడాను ఇలాంటి ఒక మహాత్మ యోగులను సంపాదించేసి, సో ఈ సంపదను భద్రపరచడానికి, ఎందుకంటే అప్పట్లో బండిపోటు దొంగలు బాగా ఉండేవాడు ఏమండి స్వామి. మళ్ళీ తర్వాత వేరే వేరే ఒక మతస్థులు అంతా కూడాను గుడి పైన కూడాను దండయాత్ర ఎత్తేసి అన్ని దోచుకొని పోయేవాళ్ళు. కాబట్టి ఈ యొక్క భద్రత కోసము వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఊరికే తాళం వేస్తే పలగొట్టిపోయేవాళ్ళు ఏమని చెప్పేసి ఈ నవపాసము ఒక విషప్రయోగం అని వాసుకి ఒక తంత్రమంత్ర ద్వారా, అంటే అక్కడ వాస్తవానికి ఆ వాసనకి వేరే ఒక విషపాములు కూడా వచ్చి చేరేదానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే కూడాను సీతాదేవికి లక్ష్మణ వారు లేఖ రాశారో, కింద లక్ష్మణ రేఖ గీశారు కదమ్మా, ఆ గీత కూడాను ఎటువంటిది అంటే అది కూడా ఒక తంత్రశాస్త్రమే. కాబట్టి ఆ రావణాసు లాంటి వాళ్ళు కూడా అందు లోపలికి ప్రవేశించలేకపోయారు. సో అప్పట్లో ఉన్నవంటి ఒక యోగులు కావచ్చు, అటువంటి ఒక తపస్పరులు కావచ్చు, అటువంటి ఒక ఒక ఋషులు స్వామివారి సంపద ఒక దొంగల పాలు కాకూడదని, ఒక వీళ్ళ పాలు కాకూడదని చెప్పి కూడా ఇలాంటి బంధన వేసి కూడా ఈ 3 గదుల బంధన వేసి ఉండవచ్చని మనకు సాక్ష్యాధారాలు ద్వారా అక్కడ ఉన్నవంటి ఆచారాలు చెప్పడం అని కూడా మనకు జరుగుతా ఉందమ్మా. అంటే రాజన్ గారు మీరు ఇందాక అన్నారు అంటే విషవాయు బంధనం కూడా ఉండి ఉండవచ్చు అని. అంటే మొన్న ఒక అధికారి సమస్యలు పడిపోవటం, కొందరికి కళ్ళు తిరిగినట్టుగా అవ్వటం గదులు తెరుస్తున్నప్పుడు, దీనికి విషవాయు బంధనానికి ఏమైనా సంబంధం ఉందా? ఇది వచ్చేసి విషవాయు బంధన అన్నట్టుగా మనకు ఇక్కడ తెలియలేదమ్మా. అది ఏంటంటే ఆక్సిజన్ అక్కడ అందలేకపోవచ్చు. ఎందుకంటే అది కొన్ని 1978లో మూతబడినటువంటి ఒక ఆలయ గది ఈ యొక్క 46 సంవత్సరాల తర్వాత నిర్మాణం చేశారు కాబట్టి, ఓపెన్ చేశారు కాబట్టి ఆ ఒక్క వాయుతోనే అక్కడ ఉన్న ఎస్పీ గారి కింద పడిపోయారు. అవును. మరి ఇతర వాళ్ళకు కూడా స్కిన్ ఇన్ఫెక్షన్స్ అవన్నీ అయింది, కొన్ని బయట పెట్టలేదు వాళ్ళు. అందరికి వామిటింగ్స్ కూడా అయినాయి, అవి కూడా బయట పెట్టలేదు. కొందరికి అక్కడే ఎన్నో రకాలమైనటువంటి జబ్బు కూడా వచ్చేసింది, అది కూడా వాళ్ళు బయట పెట్టలేదు. ఎందుకంటే ఇది చర్చనీయంగా మారిపోతుంది అని చెప్పేసి భయాందోళనతోని అది అట్లాగే స్థాపించిపోయింది. అక్కడ ఆ ప్రభావం అనేది జరిగింది. బట్ ఏ ప్రభావం జరిగింది అన్నది బయట పెట్టలేదు వాళ్ళు. సంపద తీశారు, లెక్క పెట్టారో, పక్కన పెట్టారు, లెక్కింపు జరుగుతా ఉంది. ఈ రోజున ఈ 18వ తారీఖు నాడు ముహూర్తం పెట్టుకొని చక్కగా 3వ గది కూడా ఓపెన్ చేయాలనేసి కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఆ పూరి జగన్నాథుడు మనందరం కూడా దురుద్దేశం లేకుండా చేసేవంటి కార్యక్రమం అయితే మాత్రం వాళ్ళు క్షేమంగా బయటపడడానికి అవకాశం ఉంటుంది. లేని పక్షాన దానికి గురి కావడానికి తప్పదు. శ్రీనివాసమూర్తి గారు, అంటే ఇప్పుడు ఈ సంపదను విలువ కట్టేందుకు దాదాపు 70 రోజుల సమయం పట్టొచ్చు అని ఇప్పటికి అధికారులు ఒక అంచనా వేశారు. అది ఇంకా టైం కూడా పట్టొచ్చు. అయితే ఈ సంపదను ఏం చేస్తారు అన్నది ప్రజల్లో తలెత్తే రెండో ప్రశ్న. ఓకే, 78 ఏళ్ళ తర్వాత గదులు తెరిచారు, స్వామివారి సంపద రాజుల కాలం నాటి సంపదను బయటికి తీశారు. ఈ సంపదను ఇప్పుడు ఏం చేస్తారు అంటే స్వామివారికి కైంకర్యాలకో లేదంటే స్వామివారికి పూజలకు ఉపయోగించే ఆభరణాలు కానీ వస్తువులు కానీ అదొక ఎత్తు అయితే, ఈ మిగతా నేను ఇందాక చదివిన
లిస్టు బంగారు నాణేలు, బంగారు మొహర్లు, స్వర్ణ రజిత ఆభరణాలు, రాగి నాణేలు, వెండి నాణేలు, వస్త్రాలు, ఇవన్నీ ఏం చేయొచ్చు సార్? ఈ నాణాలు ఏదైతే ఉందో అది ఇప్పుడున్న కాలమాన పరిస్థితుల్లో ఉన్న కరెన్సీ ఏదైతే ఉందో దాని కింద కన్వర్షన్ చేస్తారండి గవర్నమెంట్ అనుమతితోటి. అలాగే ఈ ఆభరణాలు అవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా స్వామికి మళ్ళీ పునః నూతనవి చేయించడం అది ట్రస్ట్ యొక్క పరిగణన ఉంటుంది. ఆ ట్రస్ట్ వారు గవర్నమెంట్ కి అనుమతి తెలియజేస్తే ఇది మీరు దీన్ని ఇప్పుడు గతంలో మనకి తిరువనంతపురంలో జరిగింది, ట్రస్ట్ వారు గవర్నమెంట్ ఆధీనానికి ఇచ్చేసారు. ఆ విధంగా కనుక ఈ ట్రస్ట్ వాళ్ళు కూడా ఆ విధంగా ఇస్తే కనుక అది గవర్నమెంట్ కి దాని యొక్క ఇది తీసుకుంటుందండి. నాణ్యాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు కాలమాన పరిస్థితుల్లో ఉన్న కరెన్సీ ప్రకారంగా అవి మార్చడం అనేది ఆర్బీఐ సంబంధించిన విషయం. అవును, ఆర్బీఐ అధికారులు కూడా ఉన్నారు, దేశం తరపున అక్కడే ఉన్నారు ఆర్బీఐ అధికారులు కూడా. అవునండి సతీష్ గారు, అది ఎందుకంటే దేశానికి సంబంధించిన సంపద కాబట్టి ప్రభుత్వానికి అధికారం ఉంటుంది. ఆ పురావస్తు శాఖ వాళ్ళు ఉంటారు, దానికి ఆ ప్రమాణాలు ఏవైతే ఉన్నాయో అప్పుడు నాణ్యానికి ఇప్పుడు ఉన్నటువంటి దీనికి ఆ కరెన్సీ ప్రకారంగా దాన్ని మార్పు చేయడం అనేది జరుగుతుందండి. ఇది ప్రభుత్వ అధీనంలో ఉంది. ఇక నగలు, ఆభరణాలు, అలాగే స్వామివారికి ఉన్నటువంటి ఆ కొన్ని ఈ బంగారు సంబంధించిన వస్త్రాలు ఉంటాయి, అలాగే కొన్ని డైమండ్స్ ఏవైతే ఉన్నాయో అవి అన్ని కూడా భగవత్ సంపద కాబట్టి ఆ ట్రస్ట్ వాళ్ళ అనుమతి కోరుతారండి ఖచ్చితంగా. ఎందుకంటే దానికి ఉన్నటువంటి బైలాస్ ఏవైతే ఉంటాయో గవర్నమెంట్ కి సంబంధించిన ఎన్జిఓలో లేకపోతే ఆధ్యాత్మిక సంబంధించిన విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ట్రస్ట్ నిర్ణయం చేసుకుంటుంది. కమిటీ ఏదైతే ఉందో ఇప్పుడున్న కమిటీ ట్రస్ట్ కమిటీ వీళ్ళిద్దరూ కూడా సమన్వయం చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుందండి. నాణ్యాల విషయంలో మాత్రం ఖచ్చితంగా సుప్రీంకోర్టు ఏదైతే జడ్జిమెంట్ ప్రకారంగా ఇప్పుడు కమిటీ వేశారో ఆ కమిటీ నిర్ణయం ప్రకారం నాణ్యాలు అయితే మాత్రం ఆర్బీఐ ద్వారా మన ఏదైతే ప్రజోపయోగార్థమై దేశ సంపద కాబట్టి దాన్ని వినియోగించడం అనేది జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్ మూర్తి గారు, అలాగే థ్యాంక్ యూ బ్రహ్మశ్రీ రాజన్ గారు. ఖచ్చితంగా 9 గంటల 15 నిమిషాల నుంచి 9 గంటల 51 నిమిషాల నుంచి 12 గంటల 15 నిమిషాల మధ్య వీటిని మూడో గది తెరవబోతున్నారు కాబట్టి మీలాగే మనం అందరం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం ఆ మూడో గదిలో ఏముండబోతుంది అన్నది. ఎందుకంటే మొన్న తాళం తీయటానికి ప్రయత్నిస్తే తాళం రాలేదు, కట్టర్ సాయంతో కట్ చేసి కొత్త తాళాన్ని అమర్చారు. మూడో గదిలోనే చాలా విలువైన సంపద ఉంది అన్న చర్చ కూడా జరుగుతోంది. స్పెసిఫిక్గా ఆర్బీఐ అధికారులు అలాగే ఒడిశా ప్రభుత్వం వేసిన విశ్వనాథ్ రథ్ కమిటీతో పాటు ట్రస్టు భారీ భద్రత నడుమ ఈరోజు అభిజిత్ లగ్న ముహూర్తంలో ఈరోజు ఇది జరగబోతుంది కాబట్టి చూద్దాం మూడో గదిలో ఏముంటుందన్న అంశం తెరిచిన తర్వాత ఈ విలువను ఏ విధంగా మదిస్తారు అంటే లెక్కింపు చేస్తారు. అలాగే ప్రభుత్వం ఈ పురాతన విగ్రహాలను వీటిని అధీనంలోకి తీసుకుంటే ప్రతిగా ట్రస్ట్కి ఏమిస్తుంది, ట్రస్ట్ ఏవేవి ఆభరణాలు కానీ ఏవేవి ఉంచుకోవాలని అనుకుంటుంది. అలాగే గతంలో సుప్రీంకోర్టు తీర్పు, ఎందుకంటే బంగారు నాణ్యాలు, వెండి నాణ్యాలు, రాగి నాణ్యాలు కూడా ఉన్నాయి కాబట్టి అవి ఆర్బీఐ పరిగణలోకి తీసుకుంటే వాటికి సమానమైన మొత్తాన్ని ఆర్బీఐ ఏమైనా మళ్ళీ ట్రస్ట్కి కానీ స్వామివారి అకౌంట్కి కానీ బదలాయిస్తారా? వీటన్నిటికీ మొత్తం సంపద బయటకు వచ్చిన తర్వాత అలాగే ఒక 70 నుంచి 80 రోజులు పట్టొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు కాబట్టి లెక్కింపు తర్వాత మాత్రమే ఈ ప్రహసనం కానీ ఈ కార్యక్రమం కానీ జరిగే అవకాశం అయితే కనిపిస్తోంది. దీనికి సంబంధించి 10 టీవీ గత వారం రోజులుగా ఇస్తున్న ఎక్స్క్లూజివ్ రిపోర్ట్స్, ప్రత్యేకంగా మా రిపోర్టర్ బాలుతో పాటు మా స్పెషల్ టీమ్ అక్కడి నుంచి అందరికంటే ముందుగా దేశంలోని ఏ ఛానల్ ఇవ్వనట్టుగా ఎక్స్క్లూజివ్గా పూరి రత్నభండార్కి సంబంధించిన కథనాలు ప్రసారం చేసింది. ఈరోజు ఉదయం 9 గంటల నుంచి 12 గంటల 15 నిమిషాల మధ్యలో జరిగే పరిణామాలు కూడా 10 టీవీ ఎక్స్క్లూజివ్ వీడియోస్తో ఎక్స్క్లూజివ్ మీకు అందించబోతుంది. డోంట్ మిస్ ఇట్. ఇది వాటి బిగ్ బ్యాంగ్ డిబేట్.